పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుందా? 2000. 4000 అడు కాదు వాడు చెప్పిండ వాళ్ళంగా వాడు 4000 ఇస్తానే ఇచ్చిండ వాడు. వాడు పెద్ద ముదిరి. మనకు కేసీఆర్ చేసిన పని ఎవ్వరు చేయలే. కేసీఆర్ చేసినట్టు రేవంత్ రెడ్డి అంతకంటే ఎక్కువ చేస్తాడు. రేవంత్ రెడ్డి వాడు ఏం చేస్తాడు? వాడు దొంగ లంగ. వాళ్ళ పేరు రాదు కాంగ్రెస్. అసలే వాది మర్చిపోవాలి అది అంతే. వాది కాంగ్రెస్ మళ్ళా వాడు చెప్పిన చెప్పిన అట్లా వాళ్ళు ఏం చేసిండు మరి? ఏమి ఇస్తాడు? 4000 ఇస్తా అంటాడు. పింఛన్ 4000 ఇస్తాడు. ఇగో మాకు పట్ట పాస్బుక్ ఇస్తాం మీకు అందరికి. ఆడోళ్ళకు ఏదో 2500 అన్నాడు. ఇచ్చిండా? బస్ పెట్టిండు కదా. పీరి బస్ ఆడోళ్ళు పోతాను. నేను కూర్చుంటే నన్ను లేపి ఆడోళ్ళు గుంజి. అసలే మనకు రైతు బంధు ఇస్తాను. కొంతమందికి ఇస్తాను, కొంతమందికి వెళ్ళే. ఆయన నేను రైతులకు నీళ్ళు ఇస్తానా, వడ్లకు బోనస్ ఇస్తానా, ఇచ్చిండు. ఎట్ట పడతారు ఇస్తాను. కేసులు అయితే నాకు కేసు అయితే కాంగ్రెస్ మాత్రం మళ్ళా ఎవరు కాంగ్రెస్ చెప్పినోనికి వాని ఆ కాంగ్రెస్ మునిగిపోయినట్టు ఇక. అంతేనా? మరి ఇంకా 5 ఏళ్ళు కూడా పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు మళ్ళా ఈ 3 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్లు వస్తాయిగా, అప్పుడు కూడా మేమే గెలుస్తాం. మళ్ళీ 5 ఏళ్ళు ఉంటాం. ఓటు ఇవ్వనికి వానికి వాని చెప్పుతోనే పడతారు కానీ ఓటు అయితే ఇవ్వలేదు.